నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చే 60 రోజుల పాటు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలను మహిళల చేతుల మీదుగా జరిపిస్తామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ కనుపర్తిపాడు దళితవాడలో 74 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు జనసేన వీర మహిళలతో శంకుస్థాపన చేయించారు. కనుపర్తిపాడు దళితవాడ ప్రజలందరికీ నేను క్షమాపణలు చెప్తూ ఉన్నా. ఈ 2 ఏళ్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున వాడవాడలా జరిగాయి, జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని టెండర్లు పిలిచి ఉన్నారు. కానీ కనుపర్తిపాడు దళితవాడకి ఈ 2 సంవత్సరాల్లో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. సమన్వయ లోపం, సరైనటువంటి సమాచారం లేని దానివల్ల ఈ ప్రాంతంలో నిర్లక్ష్యానికి గురైంది అన్నమాట వాస్తవం. నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు ఈ ప్రాంత వాసులు నేరుగా నాకే ఫోన్ చేసి ప్రశ్నించారు. నేను ఆశ్చర్యపోయాను. అలా జరగదు అంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. దాని మీద విచారణ జరిపిస్తే వాస్తవమే తెలిసింది. కేవలం క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నాం అనే పద్ధతి కాకుండా సుమారు 74 లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజు మనం శంకుస్థాపనలు చేసుకున్నాం. 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తాం. రాబోయే 60 రోజులు కూడా నెల్లూరు రూరల్లో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం, అది ప్రారంభోత్సవం, శంకుస్థాపన తేడా లేకుండా అవన్నీ కూడా మహిళా నాయకుల చేత చేయిస్తామని మొట్టమొదటగా ఈరోజు జనసేన వీర మహిళలు విజయలక్ష్మి గారు, నందిని యాదవ్ గారు వారిద్దరూ ప్రత్యేక అతిథులుగా దీనిలో పాల్గొని ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.